తిరుపతి పాకాల మండలం మూలవంక ఫారెస్ట్లో బయటపడ్డ 4 మృతదేహాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మృతులు నాగపట్నం జిల్లాకు సంబంధించిన వారిగా గుర్తించారు. మృతులు కళై సెల్వం, జయమాల, హర్షిని, దర్శినిలుగా గుర్తించారు పోలీసులు. అయితే ఈ కేసు మొత్తం మృతురాలు జయమాల చుట్టే తిరుగుతోంది. గత జూలై నెలలో వీరు మిస్ అయినట్లు నాగపట్నం జిల్లా తిట్టచేరి పోలీస్ స్టేషన్లో జయమాల భర్త వెంకటేష్ ఫిర్యాదు చేశాడు. కువైట్లో పనిచేస్తున్న వెంకటేష్ తన భార్య జయమాలకు నెల నెలా మొత్తం 50 లక్షలు పంపించినట్లు చెప్పారు. అయితే జయమాలకు వరుసకు సోదరుడైన కలై సెల్వంతో కలిసి జయమాల ఫైనాన్స్ వ్యాపారం చేసినట్లు జయమాల భర్త వెంకటేష్ చెప్పాడు. డబ్బులు లెక్క చూపించమని అడగ్గా ఫైనాన్స్లో నష్టం వచ్చిందని తన భార్య జయమాల తెలిపిందని వెంకటేష్ చెబుతున్నాడు. ఆ తర్వాత తిరిగి కువైట్ వెళ్లిపోయిన వెంకటేష్ కువైట్ నుంచి తన భార్యకు ఫోన్ చేసినా కూడా స్పందించకపోవడంతో జూలైలో తిట్టచేరి పిఎస్లో ఫిర్యాదు చేశాడు. వెంకటేష్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూలవంక ఫారెస్టులో 4 మృతదేహాలను గుర్తించారు. వీరిని చంపి ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు వేశారు, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 4 మృతదేహాలను ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు పోలీసులు. తిరుపతి పాకాల మండలం మూలవంక ఫారెస్ట్లో బయటపడ్డ 4 మృతదేహాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మృతులు నాగపట్నం జిల్లాకు సంబంధించిన వారిగా గుర్తించారు. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం ఇస్తారు. దామోదర్, వీళ్ళందరినీ చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? పోలీసులు ఎటువంటి పురోగతి సాధించారు? పూర్తి వివరాలని ఎంతవరకు పోలీసులు సేకరించగలిగారు? రాజేష్, గత 3 రోజులుగా పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిన ఏదైతే పాకాల మండలం గాదంకి చెక్ పోస్ట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో పడి ఉన్న 4 మృతదేహాల యొక్క వివరాలను పోలీసులు ఎట్టకేలకు సేకరించగలిగారు. ముఖ్యంగా తంజావూరు ప్రాంతానికి సంబంధించి ఒక ఆసుపత్రి నుంచి ఉన్న మందుల చీటీ ద్వారా మృతుని వివరాలు కనుగొన్నారు. ఏదైతే కలై సెల్వన్ 38 సంవత్సరాల యువకుడు, అదేవిధంగా జయమాల అనే 33 సంవత్సరాల ఆమె, ఇద్దరు ధరణి, హర్షిని 4 సంవత్సరాలు 7 సంవత్సరాల అమ్మాయిల్లో మృతదేహాలుగా నిర్ధారించారు. వీరు నాగపట్నం జిల్లా తిట్టచేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారని కూడా గుర్తించారు. మొత్తం మీద ఏదైతే వెంకటేష్, జయమాల భర్త వెంకటేష్ జులైలో తన భార్య పిల్లలు మిస్ అయ్యారంటూ ఒక కేసు అక్కడ తిట్టచేరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ కేసు ఆధారంగా ఎట్టకేలకు కలై సెల్వన్ తో పాటు వీరిని గుర్తించారు. కలై సెల్వన్, జయమాల వరుసకు సోదరులు అవుతారని గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరి సంబంధించి ఏదైతే మృతులను వారిని చంపివేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు కూడా గుర్తించారు.